బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ కు సపోర్ట్ గా సమంత కూడా పోస్ట్ చేసింది. ఇప్పటికే అల్లు అర్జున్ కి సపోర్ట్ గా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా అల్లు అర్జున్ నివాసానికి తరలి వస్తున్నారు. అల్లు అర్జున్ కలిసి మాట్లాడి వెళుతూ ఉన్నారు. సమంత కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఒక పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో సమంత పోస్ట్ చేసిన పోస్ట్ ఏంటి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అల్లు అర్జున్ విడుదల తర్వాత ఫ్యామిలీని కలిసి వీడియోను పోస్ట్ చేశారు సమంత. ఐఎమ్ నాట్ క్రయింగ్ అంటూ అక్కడ సమంత రాసిన లెటర్స్ కనిపిస్తున్నాయి. ఈ ఉదయం అల్లు అర్జున్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ భార్య అల్లు అర్జున్ని హక్ చేసుకొని కళ్ళ నీరు పెట్టుకుంటూ అల్లు అర్జున్ని హక్ చేసుకున్న దృశ్యాలు అవి. అక్కడ అల్లు అర్జున్ భార్యకు స్నేహారెడ్డికి కళ్ళంట నీళ్లు వస్తూ ఉన్నాయి. కానీ హక్ చేసుకొని నీళ్లు రావటం లేదు, ఏడవడం లేదు అని చెప్పే ఒక ప్రయత్నాన్ని కూడా చేశారు. నిజంగా ఒక భావోద్వేగ క్షణాలేవే. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం, నిన్న డ్రామా అంతా చోటు చేసుకోవటం, ఈరోజు ఉదయం వరకు అల్లు అర్జున్ జైల్లోనే ఉండటం, ఇంటికి రావటం. సో ఇవన్నీ కూడా చాలా బాధ కలిగించాయి. అల్లు అర్జున్ భార్యను, అల్లు అర్జున్ కుటుంబాన్ని, అల్లు అర్జున్ ఫ్యామిలీని కూడా ఇవన్నీ బాధ కలిగించాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ భార్య పరుగున వచ్చి అల్లు అర్జున్ను హక్ చేసుకొని బంధాన్ని చాటుకుంటున్నటువంటి దృశ్యాలు అవి. ఇంటికి వెళ్ళగానే అల్లు అర్జున్ కుటుంబీకులంతా అల్లు అర్జున్ని హక్ చేసుకొని చాలా ధైర్యం చెప్పారు. అల్లు అర్జున్ భార్యకి ఏడుపు వస్తున్నప్పటికీ కూడా ఆ కన్నీళ్లను దాచుకుని అల్లు అర్జున్పై ప్రేమను ఆమె చాటుకున్నారు. నిన్న రాత్రి మధ్య బాక్స్లో చూడండి ఒకసారి. అవి నిన్న రాత్రి వాళ్ళ నాన్న కోసం అల్లు అర్జున్ కుమార్తె ఎదురు చూస్తున్నప్పటి దృశ్యాలు. అర్ధరాత్రి అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ కుమార్తె ఆ బాల్కనీలో నుంచి, ఆ గ్లాసెస్లోంచి బయటకు చూస్తూ బయట ఉన్న వాళ్ళకి విష్ చేస్తూ ఉన్నారు. ఆ నాన్న ఇప్పుడు వస్తాడు అని నిన్న ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు అవి. సో ఇలాంటి భావోద్వేగ క్షణాలు ఎక్కడ కనిపించాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ ఉదయం ఇంటికి చేరుకున్న తర్వాత అల్లు అర్జున్ భార్య పరుగున వచ్చి అల్లు అర్జున్ హక్ చేసుకుని ఉబికొస్తున్న ఏడుపు వస్తున్నప్పటికీ కూడా, కళ్ళంటి నీళ్ళు వస్తున్నప్పటికీ కూడా వాటిని అల్లు అర్జున్కి తుడుచుకొని నేను ఏడవడం లేదు అనే విధంగా ఆమె హక్ చేసుకుని ప్రేమను చాటుకున్నారు. సమంత ఆ వీడియోని పోస్ట్ చేసి ఐఎమ్ నాట్ క్రయింగ్ అంటూ అల్లు అర్జున్ని, స్నేహారెడ్డిని ట్యాగ్ చేసి అక్కడ లవ్ సింబల్స్ని కూడా పోస్ట్ చేశారు, ఎమోజీస్ని పోస్ట్ చేశారు. ఐఎమ్ నాట్ క్రయింగ్ అంటే ఏడుపు వస్తుంది, నేను ఏడవడం లేదు. సహజంగా ఎవరైనా ఇలాంటి సమయంలో ఏడుపు వస్తూ ఉంటుంటుంది, కానీ నేను ఏడవడం లేదు అని చెప్తూ ఉంటుంటారు కదా. సో అట్లా చూడండి, ఒక్కసారి చూడండి అల్లు అర్జున్ని హక్ చేసుకొని. నిన్న వెళ్ళేటప్పుడు కూడా అల్లు అర్జున్ని నిన్న పోలీసులు తీసుకువెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ తన భార్యకు ముద్దు పెట్టి ధైర్యం చెప్పి వెళ్ళారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ మళ్ళీ ఈరోజు ఉదయం రాగానే అల్లు అర్జున్ భార్య వచ్చి అల్లు అర్జున్ని హక్ చేసుకొని ఆమె ప్రేమను చాటుకుంటూ ఉన్నారు. ఆ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నప్పటికీ అవి అల్లు అర్జున్ షర్ట్కు తుడిచి ఆమె ప్రేమను చాటుకున్నారు. చూడండి ఒకసారి అల్లు అర్జున్ కుమార్తెను కూడా ఆయన ఎత్తుకొని ముద్దాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రాత్రి ఆ అల్లు అర్జున్ కుమార్తె బయటకు చూస్తూ ఉంది, వాళ్ళ నాన్న ఇప్పుడు వస్తాడు అని బయటకు చూస్తూ అలాగే ఉండిపోయింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ రావడంతో ఇలాంటి దృశ్యాలు ఉదయం దర్శనమిచ్చాయి. ఇప్పటికీ సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సమంత చేసినటువంటి పోస్ట్ మనం చూడొచ్చు. ఐఎమ్ నాట్ క్రయింగ్ అంటూ సమంత ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ చేశారు. ఇప్పుడు సమంత పోస్ట్ కూడా వైరల్గా మారింది. సమంత చేసిన ఈ పోస్ట్ పైన నిన్నటి నుంచి అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఈ డ్రామా పైన, ఈ ఉదంతం పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, ఒకసారి మా ప్రతినిధి అనేంద్రతో కూడా మాట్లాడదాం. అనేంద్ర ఉన్నారు సమంత చేసిన ఈ పోస్ట్ పైన సమాచారం అందించడానికి. అనేంద్ర, ఇప్పటికే సినీ ప్రముఖులంతా కూడా అల్లు అర్జున్ నివాసానికి వస్తూ ఉన్నారు, అల్లు అర్జున్ని కలిసి మాట్లాడి వెళుతూ ఉన్నారు. సమంత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఒక వీడియోని పోస్ట్ చేసి అల్లు అర్జున్ భార్య హక్ చేసుకున్న వీడియోని పోస్ట్ చేసి ఐఎమ్ నాట్ క్రయింగ్ ఓకే అని పెట్టారు. ఏంటి, ఎలా చూడాలి దాన్ని? మాట్లాడారా సమంత? అంటే ఇక్కడ నాగ చైతన్య విషయంలో కూడా ఐఎమ్ నాట్ క్రయింగ్ అనే ఆమె అంది అని అనుకోవాలా, లేకపోతే అల్లు అర్జున్ విషయానికే పరిమితం చేసి పోస్ట్ చేశారని అనుకోవాలా? అంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఎవరు కూడా ఊహించినది, అందరూ కూడా షాక్ తిన్నారని చెప్పుకోవచ్చు అరెస్ట్తో. సో అరెస్ట్ అయిన తర్వాత కూడా వెంటనే బయటకు వస్తారు అనుకున్నప్పటికీ కూడా నైట్ అంతా జైల్లో ఉండడం, ఈరోజు మార్నింగే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అయితే రిలీజ్ అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాక్సిమం అందరూ కూడా వచ్చి
అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్న సందర్భం. ఫ్యామిలీ అంతా కూడా నిన్నటి నుంచి నైట్ నుంచి కూడా ఎదురు చూస్తున్న సందర్భం. ఆ సందర్భంలో ఇంటికి రాగానే తన భర్త ఇంటికి రాగానే స్నేహారెడ్డి తనని హగ్ చేసుకుని చాలా ఎమోషనల్ అయిన ఆ వీడియో అందరికీ కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్, ఆ భావోద్వేగం ద్వారా అందరికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందనేది అందరికీ కూడా అర్థమైంది. సో ఈవెన్ ఈ రోజు కలవడానికి నాగ చైతన్య వచ్చారు, రానా వచ్చారు, ఇండస్ట్రీలో చాలా మంది వచ్చారు. సమంత కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి అనుబంధం ఉంది అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోను పోస్ట్ చేసి ఐఎమ్ నాట్ క్రయింగ్ అంటుంటే తన ఎమోషన్ కూడా ఇందులో మనకి అర్థం అవుతుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి ఎమోషన్ ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ అల్లు అర్జున్ తో తను సన్ ఆఫ్ సత్యమూర్తి, ఈవెన్ పుష్పలో కూడా ఊవంటావా సాంగ్ తను చేశారు. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. సో ముందు నుంచి కూడా ఈ మధ్య కాలంలో సమంత పెట్టిన ఏ పోస్ట్ అయినా కానీ చాలా ఎమోషన్ గా అనిపిస్తుంది. తన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఆ స్టోరీస్ పెడుతుంది అని చెప్పేసి అంతా కూడా అనుకునేలాగా ఆ పోస్టులు ఉంటున్నాయి. సో ఈవెన్ ఈ పోస్ట్ అల్లు అర్జున్ కి సంబంధించి పెట్టినప్పటికీ కూడా అక్కడ ఎమోషన్ చూస్తే ఒక రిలేషన్ గురించి ఎమోషన్ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద అంటే చాలా పాజిటివ్ గానే అంతా కూడా చూస్తున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ విషయంలో కూడా అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇండస్ట్రీ అంటే ఐఎమ్ నాట్ క్రయింగ్ అని ఆ వర్డ్ లో ఏం చెప్పాలనుకున్నట్టు అసలు సమంత? యాక్చువల్గా ఎస్ నాట్ క్రయింగ్ అని ఏడుస్తున్న ఈమోజిస్ పెట్టారు సమంత. అంటే ఆ ఎమోషన్ చూస్తే తనకు కూడా ఏడుపు వస్తుంది అన్నట్టుగానే ఐఎమ్ నాట్ క్రయింగ్ అని పెట్టినట్టు అనుకోవచ్చు డెఫినెట్ గా. సో వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని చూడడం కానీ, తన కోసం తన భార్య ఎదురు చూస్తూ రావడం కానీ చాలా ఎమోషనల్ గా హగ్ చేస్తుంటే ఆ సీన్ చూసిన, అంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎమోషనల్ గానే అనిపించింది. సో అంటే అక్కడ సమంత ఈ ఇన్సిడెంట్ ని తలుచుకునే పెట్టింది అని అనుకోవాలా? ఎందుకంటే ఐఎమ్ నాట్ క్రైయింగ్ ఓకే, దాని ఇంకా దేనికైనా అంటే సమంతకు ఆ దృశ్యం చూసిన తర్వాత గత అనుబంధాలు ఏమన్నా గుర్తొచ్చి ఐఎమ్ నాట్ క్రైయింగ్ ఓకే అని సమంత పోస్ట్ చేస్తుందనే చర్చ కూడా జరుగుతుందా? ఎస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ నాగ చైతన్య వెళ్ళినప్పుడు కూడా వాళ్ళిద్దరూ సేమ్ బిఫోర్ ఇంతకు ముందే నాగ చైతన్య కూడా వెళ్ళి కలవడం జరిగింది, అలా హగ్ చేసుకోవడం జరిగింది. అల్లు అర్జున్ అండ్ ఇంకా నాగ చైతన్య కూడా హగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఈవెన్ రానా వచ్చినప్పుడు కూడా రానా కూడా చాలా క్లోజ్ గా మాట్లాడడం జరిగింది. బిఫోర్ రానా బర్త్డేకి సంబంధించి కూడా బిఫోర్ స్టోరీ రానా బర్త్డేకి సంబంధించి స్టోరీ పెట్టడం జరిగింది సమంత. నీ నుంచి ఎప్పుడు నేను నేర్చుకుంటూ ఉంటాను, ఎలా ఉండాలి, ఎలా బెటర్ అవుతూ ఉండాలి అని చెప్పేసి బర్త్డే విషెస్ చెప్తూ స్టేటస్ పెట్టడం జరిగింది. సో తన ఫ్యామిలీతో ఉన్న ఎమోషన్స్ ను కూడా తను గుర్తు చేసుకుంటుంది అని డెఫినెట్ గా అనుకునేలాగానే ఆ పోస్ట్ అయితే కనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు డెఫినెట్ గా మన లైఫ్ లో జరిగిన మెమరీస్ కానీ అటువంటివన్నీ కూడా డెఫినెట్ గా రిమైండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో సమంత అల్లు అర్జున్కి సంబంధించి ఆ పోస్ట్ పెట్టినప్పటికీ కూడా తన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఆ పోస్ట్ చేశారు అని చెప్పేసి అంతా అనుకుంటున్న సిచ్యువేషన్. బికాస్ ఈ మధ్య కాలంలో సమంత పెడుతున్న పోస్ట్ అన్ని కూడా తన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూనే పెడుతున్నారు. ఈ మధ్యన తన పెట్ సంబంధించి పెట్టిన పోస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన మెమరీస్ ని రిమైండ్ చేసుకుంటూ ఉన్నారు. కొంచెం ఇంకా ఆ మెమరీస్ నుంచి తను బయటకు రాలేదు. నాగ చైతన్యకి మ్యారేజ్ అయిపోయినప్పటికీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత తను ఇంకొంచెం ఇంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం కొంచెం తనకు కూడా షాక్ అనిపించింది అని మాట్లాడుకున్న సిచ్యువేషన్ కూడా ఈ మధ్య కాలంలో. సో ఈ విషయంలో అల్లు అర్జున్కి సంబంధించి పెట్టినప్పటికీ కూడా తన మెమరీని కూడా తను గుర్తు చేసుకుంటూ ఆ ఎమోషన్ పెట్టరు అనేది అంతా అనుకునేలాగైతే ఆ పోస్ట్ కనిపిస్తుంది. రైట్ అనేంద్ర, అల్లు అర్జున్కు సపోర్ట్గా సమంత పోస్ట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు సమంత. ఆ పోస్ట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అల్లు అర్జున్ విడుదల తర్వాత ఫ్యామిలీని కలిసిన సమంత ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఐఎమ్ నాట్ క్రయింగ్ ఓకే అంటూ పోస్ట్ చేశారు. అక్కడ లవ్ సింబల్ ఎమోజీస్ను కూడా పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ స్నేహాను ట్యాగ్ చేసి స్టోరీ పెట్టారు సమంత. అయితే సమంత ఐఎమ్ నాట్ క్రయింగ్ ఓకే అని చెప్పింది తన మెమరీస్ని కూడా గుర్తు చేసుకుంటూ. ఈ మధ్య సమంత
తరచుగా ఏదో ఒక విధంగా పోస్టులు పెడుతున్నారు, అంటే ఇండైరెక్ట్ అర్థం వచ్చే పోస్టులు పెడుతున్నారు. సో ఇక్కడ అల్లు అర్జున్ కోసం పెట్టినప్పటికీ ఐఎమ్ నాట్ క్రైంగ్ ఓకే అని పెట్టడం, ఎందుకంటే అక్కడికి ఈరోజు అల్లు అర్జున్ కలవటానికి నాగ చైతన్య కూడా వచ్చాడు. సో ఐఎమ్ నాట్ క్రైంగ్ ఓకే అని సమంత గత అనుబంధాలను, మెమరీస్ను గుర్తు చేసుకుంటూ సమంత పోస్ట్ చేశారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో సమంత పెట్టిన పోస్ట్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.